ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज बाबा का मुरली है ఈ రోజు బాబా యొక్క మురళి ఏమిటంటే सत्यता की सभ्यता ही रियल रॉयल्टी है। సత్యత యొక్క సభ్యతయే రియల్ రాయల్టీ. जैसे हम बाबा के बच्चे बने हैं ఎలా అయితే మనము బాబా పిల్లలు అయ్యామో उसके साथ हम कमाई भी कर रहे हैं। దాంతో పాటు మనం సంపాదన కూడా సంపాదించుకుంటున్నాం. जीवन जीने का कला बाबा हमको सिखा रहे हैं। జీవితం జీవించే కళని బాబా మనకి నేర్పిస్తున్నారు. तो जितना कमाई ज्यादा होता ही जाएगा ఎంత సంపాదన ఎక్కువవుతూ ఉంటే स्टैंडर्ड ऑफ लिविंग भी इम्प्रूवमेंट्स हो जाएगा। మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. तो बाबा आज कह रहे हैं बच्चे आप में कितना कमाई है और कितना आपका स्टैंडर्ड ऑफ लिविंग इम्प्रूव हुआ है। బాబా ఇప్పుడు ఈ రోజు మనకి చెప్తున్నారు, మీరు ఎంత సంపాదించుకున్నారు, మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అన్నది చెప్తున్నారు ఇందులో. ठीक है, आप इतना साल से तपस्या कर रहे हैं మీరు ఇన్ని సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు. और आपका जो लोन का अकाउंट है उससे विकर्म भी विनाश कर रहे हैं మీ లోన్ ఏదైతే ఉందో ఆ వికర్మలు కూడా వినాశనం అవుతున్నాయి. और 21 जन्मों के लिए स्टॉक भी रख रहे हैं। మరియు 21 జన్మలకి స్టాక్ కూడా పెంచుకుంటున్నారు. उसके साथ प्रेजेंट जो डायमंड टाइप का लाइफ है దాంతో పాటు ఇప్పుడు ఈ ప్రెసెంట్ లైఫ్ జీవితం ఉంది కదా, అది వజ్రతుల్యమైన జీవితం. तो वो कितना इम्प्रूवमेंट हुआ है ये चेक करना है. అందులో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో అది చెక్ చేసుకోవాలి మీరు. तो ये कैसे चेक करना है इस मुरली में बाबा ने कहा है. అది మీరు ఎలా చెక్ చేసుకోవాలో బాబా ఈ మురళిలో చెప్తున్నారు. इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేట్ 11/12/1991. 11 డిసెంబర్ 1991. तो आज बाबा ने मुरली में कहा है रॉयल्टी क्या है. ఈ రోజు బాబా మురళిలో చెప్తున్నారు రాయల్టీ అంటే హుందాతనం అంటే ఏంటో చెప్తున్నారు. तो पहले स्थूल रूप में रॉयल्टी क्या है ये पहले हम जानेंगे. ఫస్ట్ స్థూలంలో రాయల్టీ అంటే హుందాతనం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. उसके बाद रूहानियत में स्पिरिचुअलिटी में रॉयल्टी क्या है जो बाबा ने बताया है उसके बारे में हम डिस्कशन करेंगे. దాని తర్వాత మనం ఆధ్యాత్మికంలో ఏంటి హుందాతనం అన్నది డిస్కస్ చేసుకుందాం. जब हम छोटेपन में थे మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు जब कोई विलेज में हम जाते थे ఏదైనా గ్రామానికి వెళ్తుంటే గనక वहाँ मट्टी के बर्तन से भोजन बनाते थे. అక్కడ మట్టితో పాత్రలతో వంట వండేవారు. भोजन भी जो बनाते थे लकड़ी के आग से भोजन बनाते थे. అప్పుడు భోజనం కూడా కట్టె పొయ్యల మీద వండేవారు. और घर में माना हिंदू अनडिवाइडेड फैमिली ऐसे रहता था तो 4-5 ही भोजन खाने का प्लेट रहता था. అప్పుడు హిందూ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా, అప్పుడు కూడా తినడానికి 4-5 ప్లేట్లు ఉండేవంతే. तो ब्रेकफास्ट भी उसमें ही है, दोपहर का भोजन भी उसमें ही है, रात का भोजन भी उसमें ही है. तो एक ही प्लेट में घर में साधा सभी लोग भोजन खाते थे. ఉదయం టిఫిన్లు అందులోనే, మధ్యాహ్నం లంచ్ అందులోనే, రాత్రి భోజనం కూడా అందులోనే అందరూ తినేవారు ఆ 4 ప్లేట్లలోనే. कोई 4 लोग भोजन किया उसके बाद उसको ही साफ किया और दोबारा और कोई भोजन खाने वाले हैं वही प्लेट से भोजन खाते थे. ఆ 4 ప్లేట్లలోనే ఫస్ట్ 4 తిన్నాక తర్వాత వాటిని క్లీన్ చేసి మళ్ళీ తర్వాత 4 తినేవారు. అలా క్లీన్ చేసుకుని తినేవారు. और नीचे फ्लोर में बैठते थे. కింద కూర్చుని నేల మీద కూర్చుని భోజనం చేసేవారు. उनके पास थोड़ा सा पैसा ज्यादा हो गया వాళ్ళ దగ్గర కొంచెం ధనం ఎక్కువ వచ్చింది. तो क्या हो गया सभी लोगों को अलग अलग प्लेट लेकर आ गए. అప్పుడు ఏమైంది, ఒక్కొక్కరికి వేరే వేరేగా ప్లేట్స్ రావడం మొదలు పెట్టాయి. उसके बाद थोड़ा पैसा ज्यादा हो गया तो एल्यूमिनियम का बर्तन आ गए. దాని తర్వాత కొంచెం సంపాదన ధనం ఎక్కువయ్యాక అల్యూమినియం సామాన్లన్నీ తెచ్చుకునేవారు. उसके बाद और थोड़ा पैसा आ गया तो स्टील का बर्तन आ गए. దాని తర్వాత మళ్ళీ ధనం పెరిగాక కొంచెం మళ్ళీ స్టీల్ ప్లేట్లు కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. उसके बाद थोड़ा पैसा ज्यादा आ गया तो गैस आ गया. దాని తర్వాత కొంచెం డబ్బులు వచ్చాక గ్యాస్ కొనుక్కున్నారు. उसके बाद और थोड़ा पैसा आ गया तो आरसीसी बिल्डिंग आ गया. దాని తర్వాత మళ్ళీ డబ్బులు వచ్చాక బిల్డింగ్ వచ్చింది.
उसके बाद भोजन करने के लिए डाइनिंग टेबल आ गया। దాని తర్వాత భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ వచ్చింది. उसके बाद और भी थोड़ा रॉयल्टी आ गया, तो ब्रेकफास्ट के लिए प्लेट अलग है, भोजन के लिए प्लेट अलग है, ऐसे आ गया। దాని తర్వాత ఇంకా ధనం వచ్చి హుందాతనం పెరిగి బ్రేక్ఫాస్ట్ కి ఒక ప్లేటు, లంచ్ కి ఒక ప్లేటు అలా వచ్చాయి ఇప్పుడు. उसके बाद स्पून से भोजन खाना आ गया। దాని తర్వాత స్పూన్ తో తినడం మొదలు పెట్టారు. उसके बाद आइसक्रीम के लिए स्पून अलग है, सांबार के लिए स्पून अलग है, फ्रूट्स के लिए स्पून अलग है, उसमें रॉयल्टी आ गया। దాని తర్వాత ఐస్ క్రీమ్ గురించి ఒక స్పూను, టిఫిన్ గురించి ఒక స్పూను, ఫ్రూట్స్ తినడానికి ఒక స్పూను, సాంబార్ తినడానికి ఒక స్పూను, ఇలా రకరకాలుగా రావడం మొదలు పెట్టాను. उसके बाद क्या हो गया ना, भोजन खाने का ड्रेस अलग है, सोने का ड्रेस अलग है, घूमने का ड्रेस अलग है, शादी में ड्रेस अलग है, टेम्पल में जाना है तो ड्रेस अलग है, उसमें रॉयल्टी आ गया। తర్వాత కూడా పెళ్లికి వెళ్ళాలంటే ఒక డ్రెస్, ఇంట్లో పడుకోవడానికి ఒక డ్రెస్, గుడికి వెళ్ళాలంటే ఒక డ్రెస్, పెళ్లికి వెళ్ళాలంటే ఒక డ్రెస్, అలా రకరకాలుగా ఇప్పుడు వచ్చాయి. पहले पैदल चलकर जाते थे, మొదట నడకలో వెళ్ళేవారు ఎక్కడికైనా వెళ్ళాలంటే నడుచుకుని. उसके बाद टू व्हीलर आ गया, దాని తర్వాత స్కూటర్ వచ్చింది. उसके बाद फोर व्हीलर आ गया, దాని తర్వాత 4 వీలర్ అంటే కార్ వచ్చింది. उसके बाद फोर व्हीलर के लिए ड्राइवर भी आ गया। దాని తర్వాత 4 వీలర్ కి డ్రైవర్ కూడా వచ్చారు. तो माना स्टैंडर्ड ऑफ लिविंग इंप्रूवमेंट्स होता है, జీవితంలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అయితే పెరుగుతూ ఉంటే గనక तो साधन भी आ जाता है, సాధనాలు కూడా వస్తూ ఉంటాయి. उस साधन के साथ खुशी भी मिलता है, ఆ సాధనాలతో పాటు సంతోషం కూడా దొరుకుతూ ఉంటుంది. और कर्म भी सहज हो जाता है। కర్మ కూడా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. और जिनके पास ये रॉयल्टी ज्यादा होता है, ఎవరి దగ్గర ఈ రాయల్టీ హుందాతనం ఎక్కువ అవుతూ ఉంటుందో उतना उनकी जिंदगी में क्लीनलीनेस ज्यादा होता है। అప్పుడు వాళ్ళ జీవితంలో శుభ్రత పెరుగుతూ ఉంటుంది. ठीक है, दिन में 2-3 बार स्नान करना, రోజుకి 2 సార్లు స్నానం చేయడం, और शरीर में जो कपड़ा है क्लीन कपड़े पहनना, శరీరం మీద మనం బట్టలు వేసుకుంటాం కదా, అవి చాలా శుభ్రమైన బట్టలు వేసుకోవడం, सोने का जो बेडशीट क्लीन रखना, పడుకోవడానికి బెడ్షీట్ చాలా క్లీన్ గా ఉంచుకోవడం. तो ऐसे ये रॉयल्टी बढ़ता है। అలాగా ఈ హుందాతనం అనేది పెరుగుతూ ఉంటుంది. ये तो तन का रॉयल्टी हो गया। ఇది తనువు యొక్క రాయల్టీ అయ్యింది. इसके साथ साथ में దీంతో పాటు उनकी बातों में भी थोड़ा सा अभिमान एडेड होता है। వాళ్ళ మాటల్లో వెంటనే అభిమానం పెరిగిపోయింది. क्यों? पोस्ट एंड पोजीशन के आधार पर। ఎందువల్ల వాళ్ళ పోస్ట్ అండ్ పొజిషన్ బట్టి. ठीक है, जब छोटेपन में स्कूल में जाते हैं तो आराम से नॉर्मल लेवल में रहते हैं। చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళితే మామూలుగానే నార్మల్ గానే ఉండేవాళ్ళం. उसमें भी गवर्नमेंट स्कूल का जाने वाले बच्चों का रॉयल्टी अलग है, और प्राइवेट स्कूल में जाने का जो बच्चों का रॉयल्टी अलग है। గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లే వాళ్ళ పిల్లల రాయల్టీ వేరేగా ఉండేది, ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లే వాళ్ళ పిల్లల రాయల్టీ వేరేగా ఉండేది. बड़े होने के बाद कोई MBBS कर रहे हैं, उसका रॉयल्टी अलग है, इंजीनियरिंग कर रहे हैं तो उनका रॉयल्टी अलग है, डिग्री कर रहे हैं तो उनका रॉयल्टी अलग है। పెద్దయ్యాక ఎంబీబీఎస్ చదివే వాళ్ళ రాయల్టీ ఒకలా ఉంటుంది, ఇంజనీరింగ్ చదివే వాళ్ళ రాయల్టీ ఒకలా ఉంటుంది, డిగ్రీ చదివే వాళ్ళ రాయల్టీ ఒకలా ఉంటుంది. तो ये जो रॉयल्टी है ना, तन के ऊपर भी आता है, मन के ऊपर भी आता है, वृत्ति दृष्टि कर्म बातों में सभी में आ जाता है। ఈ రాయల్టీ ఏంటంటే తనువు మీద వస్తుంది, మనసు ద్వారా కూడా వస్తుంది, వృత్తి దృష్టి అన్నిటి మీద కూడా రాయల్టీ వస్తుంది. पोस्ट एंड पोजीशन चेंज हो गया तो भी रॉयल्टी चेंज हो गया। పోస్ట్ అండ్ పొజిషన్ చేంజ్ అయిందంటే రాయల్టీ కూడా చేంజ్ అవుతుంది, మారుతూ ఉంటుంది. क्लरिकल जॉब कर रहे हैं तो सिंगल बेडरूम का घर से काम चलेगा। క్లరికల్ లో ఉంటే గనక సింగిల్ బెడ్రూమ్ తో ఉండిపోయేవారు. ऑफिसर है तो 2 बेडरूम चाहिए, ఆఫీసర్ అయ్యాక 2 బెడ్రూమ్స్ వచ్చాయి, मैनेजर है तो 3 बेडरूम चाहिए। మేనేజర్ అయితే 3 బెడ్రూమ్స్ వచ్చాయి. तो क्या होता है ना, वो लेवल चेंज हो गया तो रॉयल्टी भी चेंज हो जाता है। ఆ లెవెల్ చేంజ్ అయ్యే కొలది రాయల్టీ కూడా మారుతూ వస్తుంది. इसके साथ साथ में దాంతో పాటు मेरे बच्चा यूएस में है तो भी रॉयल्टी चेंज हो जाएगा। నా పిల్లలు అమెరికాలో చదువుతున్నారు అని చెప్పి రాయల్టీ ఇంకా మారిపోతూ ఉంటుంది. मेरे दामाद है ना, महीने में 5 लाख कमाता है, दामाद कमाता है लेकिन इनका रॉयल्टी चेंज हो जाता है। మా అల్లుడు ఉన్నారు కదా, 5 లక్షలు సంపాదిస్తారు అంటున్నారు, అల్లుడు సంపాదిస్తున్నారు కానీ వీళ్ళ రాయల్టీ పెరిగిపోతుంది. मेरा तन तो बहुत सुंदर है, व्हाइट कलर का है, इसलिए रॉयल्टी चेंज हो जाता है। నా తను శరీరం, నా చర్మం కలర్ వైట్ అని చెప్పి దాంతో కూడా రాయల్టీ పెరిగిపోతుంది వాళ్ళకి.
ठीक है, हमारे पास इतना गहने हैं, इससे भी रॉयल्टी चेंज होता है। మా దగ్గర ఇన్ని నగలున్నాయి అని చెప్పి దానితో కూడా పాటు రాయల్టీ కూడా మార్పు చెందుతూ ఉంటుంది. तो आपका तन अच्छा है, रॉयल्टी बढ़ेगा। తనువు సరిగా మంచిగా ఉంటే రాయల్టీ పెరుగుతుంది. धन ज्यादा है, रॉयल्टी बढ़ेगा। ధనము ఎక్కువగా ఉంటే కనుక కూడా రాయల్టీ పెరుగుతుంది. आपके साथ जन बहुत अच्छे हैं, अच्छे पोजीशन वाले हैं, तब भी आपको रॉयल्टी बढ़ेगा। మీతో ఉన్న జనము వాళ్ళకు కూడా మంచి పొజిషన్ లో ఉంటే కూడా మీ రాయల్టీ పెరుగుతుంది. अभी बाबा का क्वेश्चन है, ఇప్పుడు బాబా ప్రశ్నిస్తున్నారు, बच्चे आत्मा और मन का रॉयल्टी कब बढ़ेगा? పిల్లలు ఆత్మ యొక్క మనసు యొక్క హుందాతనం ఎప్పుడు పెరుగుతుంది? जब आप कमाई करते हो तो वो रॉयल्टी बढ़ेगा। మీరు ఎప్పుడైతే సంపాదిస్తారో అప్పుడు దాని రాయల్టీ పెరుగుతుంది. तो रूहानी रूप में रॉयल्टी बढ़ना चाहिए, तो रूहानी के लिए भी कुछ काम करना चाहिए ना। ఆత్మిక రూపంలో రాయల్టీ పెరగాలి అంటే దాని గురించి మీరు ఏదైనా చెయ్యాలి కదా. तो आज बाबा इस मुरली में कह रहे हैं, ఈ రోజు బాబా ఈ మురళిలో ఏం చెప్తున్నారంటే, जितना आप निरंतर तपस्या करते जाएंगे, మీరు ఎంతలా రోజు తపస్సు చేస్తూ ఉంటారో तो आत्मा में और संस्कार में ఆత్మలోను సంస్కారంలోను अच्छे अच्छे गुण, మంచి మంచి గుణాలు, विशेषता, విశేషతలు, शक्तियां, శక్తులు, सेवा का फल, సేవ యొక్క ఫలితము, आशीर्वाद, ఆశీర్వాదాలు, जमा का खाता, జమా యొక్క ఖాతా, ये बढ़ता जाएगा। ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. उससे आपका रॉयल्टी बढ़ेगा। దాంతో మీ రాయల్టీ అనగా హుందాతనం పెరుగుతూ ఉంటుంది. जितना आपका पैसे बढ़ता है, उतना रॉयल्टी आपके तन द्वारा लोगों को दिखाई देता है। ఎంతైతే ధనం మీ దగ్గర పెరుగుతూ ఉంటుందో మీ తనువు ద్వారా జనాలకి అందరికీ కనిపిస్తుంది కదా మీ రాయల్టీ. वैसे ही आत्मा में जो अच्छे गुण का स्टॉक होता है, खजाना बढ़ता है, అలాగే ఆత్మలోని మంచి మంచి గుణాల యొక్క ఖజానా పెరుగుతూ ఉంటే గనక उसका रिजल्ट्स भी आपके डे टू डे लाइफ में आ जाता है। దాని రిజల్ట్ కూడా మీ రోజు వారి జీవితంలో వస్తుంది. तो आज बाबा कह रहे हैं, ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే, आपके पास वो रूहानी रॉयल्टी कितना है? మీ దగ్గర ఆ ఆత్మిక రాయల్టీ ఎంత ఉంది? क्योंकि रूहानी रॉयल्टी का कमाई सिर्फ आप अभी वर्तमान संगम युग में ही कर सकते हो। ఎందుకంటే మీరు ఆత్మిక రాయల్టీ యొక్క సంపాదన ఈ వర్తమాన కాలంలోనే మీరు సంపాదించుకోగలరు సంగమ యుగంలో. स्थूल में जो आपका एजुकेशन है, पैसा है, पोस्ट एंड पोजीशन है, सिर्फ एक जन्म के लिए है। స్థూలంలో మీరు చేసే మీరు తీసుకునే చదువు సంపాదన ఓన్లీ ఈ జన్మకే, ఈ ఒక్క జన్మకి మాత్రమే. वो भी एक जन्म के लिए कुछ गारंटी नहीं है। ఇది కూడా ఈ జన్మకి ఆ జన్మకి కూడా ఉంటుందో లేదో అన్నది కూడా గ్యారంటీ లేదు. आज आपके पास जॉब है, कल नहीं भी हो सकता है। ఈ రోజు మీ దగ్గర జాబ్ ఉంది, రేపు ఉండకపోవచ్చు. आज आपके बेटा यूएस गया है, रिटर्न आता है कि नहीं आता है गारंटी नहीं है। वहां शादी करके वहां रह जाएगा तो माँ बाप से फोन भी नहीं करेगा। మీ అబ్బాయి యుఎస్ లో ఉన్నాడంటే అబ్బాయి తిరిగి రావచ్చు, రాకపోవచ్చు, అక్కడే పెళ్లి చేసుకోవచ్చు, అక్కడే సెటిల్ అయిపోవచ్చు, మీతో మాట్లాడడం కూడా అవ్వకపోవచ్చు. आपके पास बिल्डिंग है, कल गिर सकता है। మీ దగ్గర బిల్డింగ్ ఉండొచ్చు, అది పడిపోవచ్చు కూడా. लेकिन वो सत्यता का रॉयल्टी नहीं है, అది సత్యమైన రాయల్టీ కాదు, वो परमानेंट नहीं है। అది పర్మనెంట్ కాదు. लेकिन अभी जो कमाई करते हो सत्य है। ఇది ఇప్పుడు మీరు ఏదైతే సంపాదన చేసుకుంటున్నారో అది సత్యమైనది और अविनाशी है। మరియు అది అవినాశి. अभी जो आप इस कमाई को करते हो, మీరు ఇప్పుడు ఏ సంపాదన అయితే సంపాదించుకుంటున్నారో इसके आधार पर आपका लाइफस्टाइल रॉयल फैमिली में आ जाता है। దాని ఆధారంగా మీరు రాయల్ ఫ్యామిలీలోకి వస్తారు. तो इससे आप श्रेष्ठ परिवार में आ जाते हो। దాంతో మీరు శ్రేష్ఠ పరివారంలోకి వస్తారు. तो आज बाप दादा देख रहे हैं, కాబట్టి ఈ రోజు బాప్ దాదా చూస్తున్నారు, इस रूहानी रॉयल्टी द्वारा ఈ ఆత్మిక రాయల్టీ ద్వారా श्रेष्ठ परिवार में रहने वाले, శ్రేష్ఠ పరివారంలో ఉండేవాళ్ళు, श्रेष्ठ जीवन जीने वाले శ్రేష్ఠ జీవితం జీవించే వాళ్ళు आत्माओं को बाप देख रहा है। ఆ ఆత్మల్ని బాబా చూస్తున్నారు. बिल्डिंग से श्रेष्ठ बनने वाले नहीं, బిల్డింగ్ కట్టుకుని శ్రేష్టంగా ఉన్న వాళ్ళని కాదు, वैरायटी भोजन खा के खिलाकर रॉयल्टी बनने वाले नहीं, వెరైటీ భోజనం చేసి వాళ్ళు నెక్స్ట్ తినిపించే వాళ్ళని చూడట్లేదు. लेकिन रूहानी कमाई का खुशी में नाचने वाले आत्माओं को देख रहे हैं।
కానీ ఆత్మిక సంపాదన అనే సంతోషాన్ని సంపాదించిన వాళ్ళ నాట్యాన్ని చూస్తున్నారు. वे बच्चे पूछते हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతుంటారు, बाबा ये कमाई से हमको क्या मिलेगा? బాబా ఈ సంపాదన వల్ల మాకు ఏంటి లాభం అని అడుగుతున్నారు. जितना भगवान को याद करते हो ఎంత భగవంతుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో उतना आत्मा, तन, मन, धन सभी पवित्र होता है। అంత తనువు మనసు ఆత్మ అన్ని పవిత్రం అవుతాయి. और आत्मा में सद्गुणों का धारणा होता है। ఆత్మలోని సద్గుణాల యొక్క ధారణ అవుతుంది. तो इस कमाई से ఈ సంపాదనతో 5000 साल में आप रॉयल फैमिली बन जाते हो। 5000 సంవత్సరాల్లో మీరు రాయల్ ఫ్యామిలీగా అయిపోతారు. न केवल इस जन्म में। ఓన్లీ ఈ జన్మలో మాత్రమే కాదు, 5000 సంవత్సరాలకే అవుతారు. फॉर एग्जाम्पल ఉదాహరణకి अनादि स्वरूप में देख लीजिएगा, అనాథ స్వరూపంలో చూడండి. आप परमात्मा के नजदीक में और परमधाम में ऊपर रहेंगे। పరమాత్మతో దగ్గరగా పైన ఉంటారు. तो आपको परमात्मा का नजदीक रहने का जो चांस, अपॉर्चुनिटी, प्लेस आपको किस आधार पर मिला? అక్కడ పరమాత్ముడి దగ్గర ఉండే అవకాశము, ఛాన్స్ దేని ఆధారంగా మీకు దొరికింది? क्योंकि परमात्मा जितना पवित्र है, शुद्ध है, आप भी उतना ही पवित्र हो, इसलिए वो उन्होंने आपको अपना पास रख लिया। పరమాత్మ ఎంత పవిత్రంగా శుద్ధంగా ఉంటారో మీరు కూడా అలా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర ఉంచుకున్నారు మిమ్మల్ని. जो पैसे वालों के साथ उनका परिवार वाले क्लीन रहने वाले ही उनके नजदीक में रहेंगे ना। ఎవరైతే ధనవంతులు ఉన్నారనుకోండి, వాళ్ళు శుభ్రంగా ఉన్న వాళ్ళు ఉండేవాళ్లే వాళ్ళతో ఉంటారు కదా. जो काम करने के लिए आते हैं, मट्टी लगाकर आते हैं, वो उनका बेडरूम में जाते हैं क्या? बाहर जाकर भोजन खाते, बाहर से चले जाते हैं, घर के अंदर भी नहीं आते हैं। ఎవరు పని చేసే వాళ్ళు వస్తారో, మట్టి మోసే వాళ్ళు వస్తారో, వాళ్ళ లోపలికి కూడా వెళ్ళలేరు కదా, బయటే భోజనం చేస్తారా, బయట నుంచే వెళ్ళిపోతారు. इसीलिए भगवान ने आपको नजदीक में रखा है, అందువల్ల బాబా మిమ్మల్ని ఆయన దగ్గరగా ఉంచుకున్నారు. क्योंकि आप उतना पवित्र बने हो रूहानी रूप में। ఎందుకంటే మీరు అంత పవిత్రంగా తయారయ్యారు ఆత్మిక రూపంలో. लेकिन उसके लिए पुरुषार्थ अभी करना है। కాబట్టి దాని గురించి పురుషార్థం ఇప్పుడు మీరు చెయ్యాలి. उसके बाद 2500 साल आदि स्वरूप में देखो। దాని తర్వాత 2500 సంవత్సరాలలో ఆది స్వరూపంలో చూడండి. तो आप जितना पवित्र होंगे మీరు ఎంత పవిత్రంగా తయారవుతారో उसके आधार पर राजा बनेंगे దాని ఆధారంగానే మీరు రాజుగా అవుతారు. और रॉयल फैमिली में आएंगे మరియు మీరు రాయల్ ఫ్యామిలీలోకి వస్తారు. और राज दरबार में रहेंगे మరియు రాజు దర్బారులో ఉంటారు. और राजा के नजदीक में ही रहेंगे। మరియు రాజుకి దగ్గరలోనే ఉంటారు. ठीक है। उसके बाद द्वापर युग से आ जाइए। దాని తర్వాత ద్వాపర యుగంలోంచి రండి. आपको इतना पूज्य रूप में पूजा करते हैं, మిమ్మల్ని ఇంత పూజ్య రూపంలో పూజిస్తారు. जैसे कि तिरुपति तिम्मप्पा को देख लीजिएगा, తిరుపతి బాలాజీని చూడండి, उनको स्नान कराते हैं ఆయనకి స్నానం చేయిస్తారు. घी से, दूध से, दही से और हल्दी से और पानी से, कितना वैरायटी से हर रोज उनको, और नारियल के पानी से कितना स्नान कराते हैं। ఆయనకి రోజు నెయ్యితోని, పెరుగుతోని, పాలతోని, తేనెతోని, పసుపుతోని, అలా కొబ్బరి నీళ్ళతోని రోజు ఆయనకి అభిషేకం చేస్తూ ఉంటారు కదా. और जो स्नान कराने वाले ब्राह्मण भी स्नान करके ही शुद्ध पवित्र होकर ही अंदर जाना चाहिए। ఆయనకి స్నానం చేయించే బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళు కూడా స్నానం చేసి పవిత్రంగా అయ్యే లోపలికి వెళ్ళాలి. और आपको इतना विधि से पूजा होता है, और किसी को भी ऐसे विधि से ड्रामा में पूजा ही नहीं होता है। మీకు ఎంతలా పూజ జరుగుతూ ఉంటుందంటే డ్రామాలో ఇంకా వేరే ఎవరికి కూడా ఇంతలా పూజ జరగదు. न धर्मात्मा को होता है, ధర్మాత్మలకు అవ్వదు, राजनेताओं को नहीं होता है, రాజకీయ నాయకులకు కూడా ఇంతలా పూజ జరగదు. और अभिनेता का भी अभी टेम्पल बन गए हैं, फिर भी ऐसे विधि से पूजा नहीं होता है। హీరోయిన్లకి కూడా ఇప్పుడు గుడి కట్టుతున్నారు కానీ ఇంతలా పూజ అవ్వదు వాళ్ళకి. और इसके साथ आपके जैसे गायन गाना भी और किसी का भी नहीं होता है। మిమ్మల్ని ఎంత గానం చేశారో అంత గానం ఎవరికి అవ్వదు కూడా. अभी देखो, जब हम ब्रह्म कुमारी में आए थे, पहले शिव बाबा का कितना गाना थे। ఫస్ట్ లో మనము బ్రహ్మకుమారిస్ లో వచ్చినప్పుడు శివబాబా గురించి ఎంత గానం చేసేవారు. उसके बाद ब्रह्मा बाबा जितना पवित्र होते गए, उसके आधार पर ब्रह्मा बाबा के ऊपर भी गाने बजने लगे।
దాని తర్వాత బ్రహ్మబాబా ఎంత పవిత్రంగా తయారయ్యారో అప్పుడు బ్రహ్మబాబా మీద కూడా గానం చేయడం జరిగింది. उसके बाद दादियों के नाम पर भी थोड़े थोड़े गाने आने लगे। దాని తర్వాత దాదీల పేరు మీద కూడా గానాలు వచ్చాయి, గేయాలు. ये सभी किस आधार पर आया? ఇవన్నీ దేని ఆధారంగా వచ్చాయి? वर्तमान समय में एक है पवित्रता का आधार, వర్తమాన సమయంలో ఒకటి పవిత్రత యొక్క ఆధారంగా, दूसरा है सत्यता और रॉयल्टी के आधार पर। రెండవది సత్యత యొక్క మరియు రాయల్టీ యొక్క ఆధారంగా వచ్చాయి. तो उतना सत्यता के आधार पर आप जिंदगी बिता रहे हो क्या? అంత సత్యత ఆధారంగా మీరు మీ జీవితాన్ని జీవిస్తున్నారా ఏంటి? आपके मन किसकी तरफ है? మీ మనస్సు ఎవరి వైపు ఉంది? अपने शरीर की तरफ है మీ శరీరం వైపుకు ఉందా, या धन की तरफ है, లేకపోతే ధనం వైపు ఉందా, पोस्ट एंड पोजीशन के ऊपर है, పోస్ట్ అండ్ పొజిషన్ మీద ఉందా, या रूहानी तपस्या और पवित्रता के ऊपर है, ఆత్మిక తపస్య మరియు పవిత్రత మీద ఉందా, या रूहानी सेवा के ऊपर है? లేకపోతే ఆత్మిక సేవల మీద ఉందా? इसको चेक कीजिएगा। దీన్ని మీరు చెక్ చేసుకోండి. तो 5000 साल में भी 5000 సంవత్సరాల్లో కూడా सदा लोग आपको रिस्पेक्ट देते हैं ओनली फॉर सत्यता के रॉयल्टी के आधार पर। మీకు గౌరవం ఇవ్వడం దేని మీద అంటే సత్యత యొక్క ఆధారం మీద ఇస్తారు. तो अभी आप सोचिएगा आपका मन किसके साथ में है? ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ మనస్సు ఎవరి వైపు ఉంది? नाम मान शान के ऊपर है, పేరు ప్రతిష్టల మీద ఉందా, पैसे कमाने की तरफ है, ధనం సంపాదించడం మీద ఉందా, मेरे बच्चे एमडी बनना चाहिए, सीए बनना चाहिए, यूएस जाना चाहिए, यूके जाना चाहिए, इसकी तरफ है? నా బాబు సిఏ అవ్వాలి, యుఎస్ వెళ్ళాలి, యూకే అవ్వాలి, అటువైపు ఉందా మీ మనస్సు? मुझे ऐसा वेराइटी गहने चाहिए, इसकी तरफ है? నాకు చాలా వెరైటీ నగలు కావాలి, ఇటువైపు ఉందా? या रूहानी निराकार आत्मिक कमाई की तरफ है? లేకపోతే నిరాకారమైన ఆత్మిక సంపాదన వైపు ఉందా? इसलिए भगवान को कहते हैं सत्यम शिवम सुंदरम, అందువల్లే భగవంతుని ఏమంటారంటే సత్యం శివం సుందరం అంటారు. क्योंकि भगवान सत्य देता है, ఎందుకంటే భగవంతుడు సత్యమే ఇస్తారు. सत्य सदा अविनाशी रहता है। సత్యము ఎప్పుడు అవినాశిగా ఉంటుంది. लेकिन भाई बहनों हम थोड़ा गलती करते हैं। కానీ సోదర సోదరీలు ఇప్పుడు మనం తప్పు చేస్తున్నాం. क्या करते हैं? ఏం చేస్తున్నామంటే भगवान ने हमको बिल्डिंग दे दिया, భగవంతుడు మాకు బిల్డింగ్ ఇచ్చారు, भगवान ने हमको जॉब दे दिया, భగవంతుడు మాకు జాబ్ ఇచ్చారు, भगवान ने मुझे तेरी शरीर का बीमारी कम कर दिया। భగవంతుడు నా శరీరం యొక్క అనారోగ్యాన్ని తగ్గించారు. ऐसे भगवान को इस स्थूल कर्म के लिए यूज करते हैं, అలా భగవంతుడిని మనం ఈ స్థూల కర్మ గురించి వాడుకుంటున్నాం. लेकिन ये सत्य नहीं है। కానీ ఇది సత్యం కాదు. भगवान के साथ रूहानी निराकार एनर्जी को कमाई करो। భగవంతుడి నుంచి నిరాకారమైన ఆత్మిక సంపాదన తీసుకోండి. उससे आपका तन भी ठीक होगा, धन भी मिलेगा, बच्चे भी ठीक होंगे, सब ठीक हो जाएगा। దాంతో మీ తను సరి అయిపోతుంది, ధనము దొరుకుతుంది, పిల్లలు సరిగా అయిపోతారు. और सदा अपने संस्कार में अच्छे कमाई जमा होने लगेगा। అప్పుడు మీ సంస్కారంలో మంచి సంపాదన జమ అవుతూ వస్తుంది. उस कमाई की तरफ आप अपने मन को रखेंगे ఆ సంపాదన వైపు మీ మనసుని మీరు పెట్టినట్టయితే గనక तो आपका रॉयल्टी बढ़ेगा। మీ రాయల్టీ పెరుగుతుంది. आज लोगों में सत्यता में मिलावट है। ఈ రోజు ఆత్మలలోని సత్యత యొక్క కృత్రిమత్వం ఉంది, बच्चों में मिलावट है। పిల్లల్లో కూడా కృత్రిమత్వం ఉంది. क्या मिलावट है? ఏం కృత్రిమంగా ఉంది? बच्चे तन धन जन के लिए भगवान को यूज कर रहे हैं, न निराकार कमाई के लिए भगवान को यूज कर रहे हैं। భగవంతుణ్ణి ఓన్లీ తనువు గురించి సంపాదన గురించి వాడుకుంటున్నారు, మనస్సు గురించి వాడటం లేదు. రుహానీ ఆత్మిక సంపాదన గురించి వాడట్లేదు. अंदर कुछ और है, बाहर और कुछ और है। లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. अंदर में मन में रहता है मुझे नाम मान शान आ जाए, पैसे आ जाए, रिस्पेक्ट आ जाए, अंदर रहता है। మనసులో ఏముంటుంది? నాకు కీర్తి ప్రతిష్టలు రావాలి, ధనం రావాలి, పేరు రావాలి అని ఉంటుంది. बाहर से तो रूहानी भाषण ज्ञान सुनाते ही रहते हैं। బయటకు వచ్చి ఏం చేస్తారు? అలా ఆత్మిక భాషను ఇస్తూనే ఉంటారు. देखिए लोगों को लगता है बहुत अच्छा ज्ञान सुनाते हैं, ఆత్మలందరికీ అనిపిస్తుంది ఈయన చాలా బాగా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అని. लेकिन मन में कुछ इच्छा अलग ही रहता है। కానీ మనసులో అయితే కోరిక వేరేగా ఉంటుంది.
तो मुझे कुछ चाहिए ये इच्छा रहता है, నాకు ఇది ఏదో కావాలి అన్న ఆ కోరిక ఉంటుంది. तो मिलावट है। దాన్నే కృత్రిమత్వం అంటారు. कभी कभी कोई कोई आत्मा को हमने देखा है, అప్పుడప్పుడు మేము ఆత్మల్ని ఒక్కొక్క ఆత్మని చూసాము. रोज अमृत वेले आ जाते हैं, రోజు అమృత వేళ వస్తారు. हमको खुशी होता है रोज आ रहे हैं। మాకేమో సంతోషం వస్తుంది, అబ్బా వాళ్ళు రోజు వస్తున్నారు అని. थोड़ा दिन के बाद फोन करके पूछते हैं क्यों, बाबा के ऊपर बहुत प्यार आ गया क्या? కొన్ని రోజుల తర్వాత అడుగుతాం, బాబా మీద ప్రేమ వచ్చిందా అని అడుగుతాం. नहीं नहीं, वैसा नहीं है, मेरे पति के साथ थोड़ा झगड़ा हो रहा है, पति का बुद्धि ठीक करो, इसलिए हम योग कर रहे हैं। లేదు, మా భర్తతో నాకు గొడవ అయింది, ఆయన బుద్ధిని సరిచేయండి అని చెప్పి వస్తున్నాము అని చెప్తారు వాళ్ళు. तो क्या हो गया, ये मिलावटी हो गई है ना। అప్పుడు అది ఏమైంది, కృత్రిమంగానే అయింది కదా. इसीलिए కాబట్టి सत्यता की शक्ति को जागृत करो। సత్యత యొక్క శక్తిని జాగృతం చేయండి. मिलावट बाबा को अच्छा नहीं लगता है। కృత్రిమంగా చేయడం బాబాకి నచ్చదు. सच्चे दिल पर साहेब राजी। సత్యమైన మనసు మీద సాహెబ్ రాజీ అయిపోతారు. शिव बाबा के पास निराकार शक्ति है। శివబాబా దగ్గర నిరాకారమైన శక్తి ఒకటి ఉంది. वो शक्ति आपके साथ रखो। ఆ శక్తిని మీతో ఉంచుకోండి. तो रॉयल आत्माओं का निशानी क्या है? రాయల్ ఆత్మల యొక్క చిహ్నాలు, గుర్తులు ఏమిటి? उनका वृत्ति रहेगा सदा रूहानी कमाई करना। వాళ్ళ వృత్తి ఏంటుంటుందంటే ఎల్లప్పుడూ ఆత్మిక సంపాదన సంపాదించుకోవడం పైన ఉంటుంది. जैसे स्थूल लोगों में क्या है, पैसे कमाना पैसे कमाना पैसे कमाना, स्थूल पैसे कमाना उनके अटेंशन में रहता है ना, वृत्ति रहता है ना। ఎలాగైతే స్థూలంగా ఆత్మలకి ఎలా అనిపిస్తుంది, డబ్బులు ధనం సంపాదించాలి అదే ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు. वही कर्म करते रहते हैं అదే పని చేస్తూ ఉంటారు వాళ్ళు. और रात को नींद को भी त्याग करते हैं, రాత్రి నిద్రను కూడా త్యాగం చేసేస్తారు. ठीक से भोजन भी नहीं करते हैं। సరిగా భోజనమే చేయరు. लेकिन ये आत्माओं को रूहानी कमाई करने का ही सदा यही सोच चिंतन पुरुषार्थ चलता रहेगा। కానీ ఈ ఆత్మలకైతే మాత్రం ఆత్మిక సంపాదన సంపాదించుకోవడంలోనే ఉంటారు. उनका दृष्टि कितना मेरे रूहानी का कमाई हो गई, कितना लेवल आ गया, कितना इंप्रूवमेंट्स हो गया, कितना कम हो गया, दृष्टि उसकी तरफ ही रहेगा। ఈ రాయల్టీ ఆత్మలకి ఏంటంటే నేను ఎంత సంపాదించుకున్నాను అని చెక్ చేసుకుంటూ ఉంటారు. నాది డౌన్ అయిందా అప్ అయిందా అన్నది కూడా నేను ఎంత సంపాదించుకుంటాను దాని మీదే దృష్టి పెడతారు ఎక్కువ. लौकिक वाले क्या करते हैं, बैंक बैलेंस कितना हुआ वो देखते रहते हैं। లౌకికంలో ఆత్మలు ఏం చేస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకుంటూ ఉంటారు. उसके साथ वो आत्माएं आगे वाले आत्मा को क्या देना चाहिए उसके तरफ दृष्टि रहेगा। ఈ ఆత్మలైతే మటుకు రాయల్టీ ఆత్మలైతే ఎవరికి నేను ఏమి ఇవ్వాలి అన్న దాని మీద దృష్టి పెడుతూ ఉంటారు. शरीर को क्या देना चाहिए, गिफ्ट क्या देना चाहिए उसके तरफ नहीं। శరీరానికి ఏమి ఇవ్వాలి, గిఫ్ట్ ఏమి ఇవ్వాలి వాటి వైపు పెట్టరు దృష్టి. उस आत्मा को हम क्या दे सकते हैं वो दृष्टि रहेगा। ఆ ఆత్మకి మేము ఏమి ఇవ్వగలము అన్న దాని మీద దృష్టి ఉంటుంది. और बोल भी क्या होगा, रूहानी इंटेंशन से ही बोल होगा, मानो कल्याण के लिए बात करेंगे। వాళ్ళ మాటలు కూడా ఎలా ఉంటాయంటే ఆత్మికంగానే ఉంటాయి, కళ్యాణం గురించే అంటే మంచిగానే ఉంటాయి వాళ్ళ మాటలు కూడా. और उनके चलन में भी वो वाइब्रेशंस का फीलिंग आता ही रहेगा। కూడా నడతలో కూడా అలాగే ఉంటుంది, వైబ్రేషన్స్ కూడా. तो आत्मा का कमाई करना और आत्मा को देखना, ఆత్మ యొక్క సంపాదించుకోవడం, నెక్స్ట్ ఆత్మని చూడటం. और उस आत्मा में भी विशेषता को देखना, कमियों को नहीं देखना। ఆ ఆత్మల్లో కూడా విశేషతల్ని చూడటం, లోపాలని చూడరు. कभी वो किसी के आगे जाते हैं तो आपका साड़ी बहुत अच्छा है, गहने बहुत अच्छे हैं, आपके बच्चे क्या कर रहे हैं, ऐसे बात नहीं करते हैं। మీ వాళ్ళ ఎవరైతే కనిపించినా సరే మీ చీర బాగుంది, మీ నగలు బాగున్నాయి, మీ పిల్లలు ఏం చేస్తారు ఇలాంటివి మాట్లాడరు వాళ్ళు. सदा रूहानी सोच में ही, चिंतन में ही रहते हैं। ఎప్పుడు ఆత్మిక చింతనలోనే ఉంటారు వాళ్ళు. इसको कहते हैं रियलिटी रॉयल्टी, सत्यता की रॉयल्टी। దీన్నే అంటారు రియాలిటీ అంటే వాస్తవకము మరియు సత్యమైన రాయల్టీ, సత్యమైన హుందాతనము అంటారు. लेकिन मेरे बच्चे तो बहुत बुद्धिमान हैं। కానీ నా పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. कभी कभी बाबा को ही क्या करते हैं, एडजस्टमेंट कर लेते हैं। అప్పుడప్పుడు బాబానే అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. बाबा ये काम तो करके दे दो ना, उसके बाद हमें करते रहेंगे। బాబా నాకు ఈ పని చేయండి తర్వాత మేము చేస్తూ ఉంటాము అని సేవ చేస్తూ ఉంటాము అంటారు. मेरे पति को तो ज्ञान दिलाओ ना, उसके बाद देखो हम कितना पुरुषार्थ करते हैं। మా భర్తకి జ్ఞానం ఇప్పించండి తర్వాత మేము ఎంత పురుషార్థం చేస్తామో చూడండి అంటారు.
मेरे बच्चे का एमडी तो पास करके दे दो ना, उसके बाद देखो कितना हम सेवा करते हैं। మా పిల్లల్ని ఎండీగా చెయ్యండి, తర్వాత చూడండి మేము ఎంత చేస్తామో పురుషార్థం అంటారు. पिता पति को भी ध्यान में लेकर आ गया, बेटे का भी एजुकेशन भी हो गया, उनके बाद इनका डिमांड लंबा लिस्ट हो जाएगा, ना पुरुषार्थ है ना सेवा है। భర్త జ్ఞానంలోకి వచ్చారు, పిల్లలకి వచ్చేసింది ఎండి, దాని తర్వాత ఇంకా వాళ్ళ లిస్ట్ పెరిగిపోతూనే ఉంటుంది. माना सच्चाई कमाई की तरफ उनका अटेंशन जाता ही नहीं है। ఆ సత్యమైన సంపాదన వైపు వాళ్ళ అటెన్షన్ ఉండదు. उसके बाद क्या कहते हैं, भगवान को हमने इसके कारण यूज किया, भगवान हमारे साथ में है, ऐसे कहते हैं। దాని తర్వాత ఏం చేస్తారు, భగవంతుడు మేము దీని గురించి ఉపయోగించుకున్నాము, భగవంతుడు మాతోనే ఉన్నారు అంటారు. उसके बाद बाबा के ऊपर भी दोष चढ़ाते हैं। దాని తర్వాత బాబా మీద కూడా దోషం పెడతారు. बाबा आपने ये करके नहीं दिया है ना, इसलिए हम नहीं कर रहे हैं। బాబా మీరు నాకు ఇది చేసి ఇవ్వలేదు కదా, అందువల్ల మేము చెయ్యట్లేదు అంటారు. आपने ये करके दिया होता हम करके दे देते। మీరు మాకు ఇలా చేసి ఉన్నట్టయితే మేము ఇచ్చేవాళ్ళము అని అంటారు. तो ऐसे अंदर एक बाहर एक दूसरा नहीं रहना चाहिए। అలాగా లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. कभी कभी कोई ऐसे भी रहते हैं बीकेस, అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు ఇలా కూడా ఉంటారు బీకే వాళ్ళు. सेंटर में शो करने के लिए अमृत वेले क्लास सब कुछ चलता है। సెంటర్ లో షో గురించి అమృత వేళ అన్ని చేస్తూ వెళ్తూ ఉంటారు. घर में आने के बाद आराम से सो जाने का, ना मुरली सुनना, ना अमृत वेला, ना सेवा है, कुछ भी नहीं, दिखावा का चलता है, ऐसा नहीं होना चाहिए। ఇంటికి వచ్చాక మళ్ళీ ఆ మురళి ఉండదు, ఏమి ఉండదు, ఇంకా ఇలా షోయింగ్ గురించి మాత్రమే చూపిస్తారు వాళ్ళు. अभी बच्चे क्वेश्चन पूछते हैं, ఇప్పుడు పిల్లలు క్వశ్చన్ అడుగుతున్నారు, वो सत्य रॉयल्टी है या डुप्लीकेट शो रॉयल्टी है, कैसे पता चलेगा? సత్యమైన రాయల్టీ, షోయింగ్ చేసే డూప్లికేట్ రాయల్టీ, రెండింటి మీద భేదం మాకు ఎలా తెలుస్తుంది? जितना सत्यता का रॉयल्टी रहेगा, ఎంత సత్యమైన రాయల్టీ ఉంటుందో वो आत्मा शांत रहेंगे, ఆ ఆత్మలు శాంతంగా ఉంటారు, गुस्सा नहीं करेंगे। కోపం చూపించరు. कभी कभी कहते हैं, बाबा हमको गुस्सा तो नहीं आता है, ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, బాబా మాకు కోపం అయితే రాదు, लेकिन कोई झूठ बोलते हैं ना तो गुस्सा आ जाता है। కానీ ఎవరైనా అబద్ధం చెప్పారనుకోండి వెంటనే కోపం వస్తుంది అంటారు. ठीक है, उन्होंने झूठ बोल दिया तो ठीक है, ఓకే వాళ్ళైతే అబద్ధం చెప్పారు, ఓకే, आपने गुस्सा किया वो राइट है क्या? మీరు కోపం చూపించారు, అది కరెక్టా? तो वो भी नहीं करना चाहिए। అది కూడా మీరు చేయకూడదు. सहनशीलता का गुण धारण करके సహనశీలత యొక్క గుణము మీరు తీసుకుని प्यार से उनको समझाना है। ప్రేమతో వాళ్ళకి అర్థం చేయించాలి. तो ऐसे आपकी जिंदगी में आ गया అలా మీ జీవితంలో వచ్చింది అంటే గనక तो सत्यता का रॉयल्टी बढ़ रहा है। సత్యమైన రాయల్టీ పెరుగుతూ ఉంది అని అర్థం. और कोई कहते हैं, बाबा हमारे अंदर में कोई गुस्सा नहीं है, कोई उनको कुछ कहने का इंटेंशन नहीं है। ఎవరో కొంతమంది అంటూ ఉంటారు, బాబా మా లోపల కోపం ఏమీ లేదు, వాళ్ళు అనాలనేమి ఉద్దేశం లేదు అంటారు. लेकिन हमारा वॉइस है ना, छोटेपन से ही ऐसे बड़ा वॉइस में बात करते हैं, थोड़ा रफ वॉइस है, अंदर में तो बहुत प्योर है। కానీ మా మాట ఏంటంటే లోపలంతా బానే ఉంటుంది పవిత్రంగానే, కానీ బయటకి చిన్నప్పటి నుంచి మాకు అది అలవాటు అయిపోయింది, గట్టిగా వస్తుంది మాట అంటారు. तो बाबा कहते हैं, सत्यता का रॉयल्टी वॉल्यूम को कम नहीं कर सकते हैं क्या? సత్యమైన రాయల్టీలో ఈ వాల్యూమ్ ని తగ్గించలేరా ఏంటి అని అడుగుతున్నారు. आपसे भी साइंस के साधन ही अच्छा है, మీకన్నా సైన్స్ సాధనాలే మంచివి. जब चाहे ज्यादा कर सकते, जब चाहे कम कर सकते हैं। ఎప్పుడు కావస్తే వాటిని పెంచుకోవచ్చు, ఎప్పుడు కావస్తే వాటిని తగ్గించవచ్చు. तो बाबा कहते हैं, मैं रीजन सुनना नहीं चाहता हूँ। బాబా అంటున్నారు, నేను కారణం వినడం ఇష్టం లేదు నాకు. अभी भी हाई वॉइस है, इसका मतलब सत्यता का रॉयल्टी बढ़ा नहीं है, आत्मा में कमाई नहीं हो रही है। ఇప్పుడు కూడా వాయిస్ పైకే ఉంది, రావట్లేదు అంటే మీలో సత్యత యొక్క రాయల్టీ ఇంకా రాలేదు అని అర్థం. अभी अभी चिड़चिड़ापन है, गुस्सा है, अभी तक सच्चे रॉयल्टी नहीं है। ఇప్పుడు కూడా ఇంకా విసుక్కోవడం, కోపము ఉంది అంటే మీలో సత్యత అనే రాయల్టీ రాలేదు అని అర్థం. अभी भी वीकेंड में जाके हवर्स टुगेदर में शॉपिंग करते हैं, अभी भी सत्यता का रॉयल्टी आया नहीं है। ఇప్పుడు వీకెండ్ లో వారాంత సెలవుల్లో కూడా షాపింగ్ గంటలు గంటలు చేసుకుని రావడం, అయితే అలా చేశారు అంటే మీలో సత్యత యొక్క రాయల్టీ రాలేదు అని అర్థం. ग्रोसरी के लिए शॉपिंग करना अच्छा है, लेकिन कपड़ा रहते हुए भी शॉपिंग करते हैं ना, ये गलत है।
కిరాణా సామాన్లు అవి తెచ్చుకోవడం అయితే పచారీ సామాన్లు అందులో ఏం పర్వాలేదు. కానీ బట్టలు ఉండగా మళ్ళీ వెళ్లి బట్టలు కొనుక్కోవడం ఇవన్నీ సత్యతాయన రాయల్టీలోకి రావు. तो ये सभी चेक कीजिएगा। కాబట్టి మీరు ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి. नेक्स्ट उनका निशानी रहता है దాని తర్వాత ఇంకో చిహ్నం ఏమిటంటే सदा खुशी रहते हैं, ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. क्योंकि मन में और आत्मा हर रोज क्लीन होता ही रहता है। ఎందుకంటే మనసు ఆత్మ ప్రతిరోజు శుభ్రం అయిపోతూ ఉంటాయి. नया नया खुशी बढ़ता ही जाता है। కొత్త కొత్త సంతోషాలు పెరుగుతూ ఉంటాయి వాళ్ళకి. नया बाबा हर रोज ज्ञान का नया नया पॉइंट्स देते रहते हैं। రోజు బాబా కొత్త కొత్త పాయింట్లు ఇస్తూ ఉంటారు. उस ज्ञान के आधार पर वो आत्माएं नया नया भोजन बना के खाते रहते हैं। దాని జ్ఞానం ఆధారంగా వాళ్ళు ఆత్మలు ఏం చేస్తూ ఉంటారంటే రోజు కొత్త కొత్త ఆత్మిక భోజనం తయారు చేసుకుంటారు. खुद खाते भी रहते हैं, लोगों को खिलाते भी रहते हैं। వాళ్ళు తింటారు, ఆత్మలందరికీ కూడా తినిపిస్తూ ఉంటారు. तो इसमें समय संकल्प को व्यतीत करते हैं। ఇందులో సమయం సంకల్పాలలో ఉంచుతారు. तो దీంట్లో उस कमाई में, उस पुरुषार्थ में ही वो मस्त रहेंगे। ఆ పురుషార్థంలోనే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. तो अंदर निराकार कमाई में भी खुश, बाहर की चीजों से भी खुश। లోపల ఏదైతే ఆత్మిక సంపాదన ఉందో దాంతో పాటు సంతోషము, బయట కూడా సంతోషం. अंदर कमाई नहीं है तो क्या होगा? లోపల సంపాదన లేకపోతే ఏమవుతుంది? आज आपने सेवा की, ఈ రోజు మీరు సేవ చేశారు, किसी ने कुछ भी नहीं कहा, अच्छा किया करके कहा ही नहीं है, आपका अंदर मन क्या होगा? डिस्टर्ब हो जाएगा। ఎవరు ఏం మాట్లాడరు, బాగా చేశారు సేవ అని అనరు, వెంటనే మీ మనసు లోపల నుంచి డిస్టర్బ్ అయిపోతుంది. क्योंकि बाहर से आपका एक्सपेक्टेशन है ना, ఎందుకంటే బయట నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. अंदर से ठीक से फ्लो हो रहा है, कर्मों का फल मिल रहा है, तो बाहर पूछने का जरूरत ही नहीं है। మన లోపల నుంచి అంతా సరిగా ఉండి శక్తి ఫ్లో అవుతుంది అంటే మనం బయట నుంచి మనం ఏమి అడగాల్సిన అవసరమే లేదు. वो सुख है ना, तन से, धन से, नाम से, मान से, गिफ्ट से, लोगों से एक्सपेक्ट नहीं करते हैं। వాళ్ళు ఏంటంటే తనువుతోని ఆత్మల దగ్గర నుంచి గిఫ్ట్ల రూపంలోని ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యరు. लेकिन आत्मा के रूप से जो कमाई की है उसके तरफ ही ज्यादा वो अपने मन बुद्धि को रखते हैं। ఆత్మక పరంగా ఏ నిరాకారమైన సంపాదన పెంచుకున్నారో వాటి వైపే మనసుని పెడుతూ ఉంటారు. तो ऐसी आत्माएं అలాంటి ఆత్మలు स्वयं सदा फ्री रहते हैं। స్వయంగా ఎప్పుడు హ్యాపీగా ఫ్రీగా ఉంటారు. उनका खुशी का ग्राफ सदा ऊपर रहता है, వాళ్ళ సంతోషం అనే గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. कभी भी ऊपर नीचे नहीं रहता है। ఎప్పుడు పైకి కిందకి పైకి కిందకి రాదు. जिनको ज्यादा चिंता है, भारीपन है, ఎవరికైతే చాలా చింత లేకపోతే భారీతనము ఉందో वो उड़ नहीं सकते हैं। వాళ్ళు ఎగరలేరు. जो उड़ नहीं सकता है वो सदा खुश नहीं रह सकता है। ఎవరు ఎగరలేరో వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు. आप में चेयर में बैठे हैं, सभी जगह से बांध के रखा है, तो आप आराम से रह सकते हैं क्या? ఇప్పుడు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి అన్ని వైపుల నుంచి కట్టేసామనుకోండి, మీరు ఏదో కూర్చోగలరా? హ్యాపీగా కూర్చోలేరు కదా. योग में बैठेंगे तो पति ऐसे हैं, बच्चे ऐसे हैं, उन्होंने ऐसे कहा, सास ने ऐसे कहा, वो चाहिए, ये नहीं मिला, वो नहीं मिला, ये चिंता करेंगे तो कैसे उड़ेंगे? యోగంలో కూర్చున్నప్పుడు మా భర్త ఇలా అన్నారు, అత్తగారు ఇలా అన్నారు, పిల్లలు ఇలా అన్నారు, అలా అంటూ ఇది అవ్వలేదు, మాకు ఇది దొరకలేదు అని ఉంటే యోగం సరిగా అవుతుందా ఏంటి? అవ్వదు కదా. ఇలా ఎగరలేరు కూడా మీరు లైట్ గా. तो ऐसे ही वो सदा लाइट रहेंगे। కాబట్టి మీరు సదా లైట్ గా ఉండాలి. तो सदा स्वयं खुश रहेंगे, సదా స్వయంగా కూడా సంతోషంగా ఉండాలి. बाप दादा भी आपसे खुश रहेंगे, బాప్దాదా కూడా మీతో సంతోషంగా ఉండాలి. और सदा ब्राह्मण परिवार भी आपसे खुश होंगे। అప్పుడు బ్రాహ్మణ పరివారం కూడా మీ వల్ల సంతోషంగా ఉంటారు. लेकिन కానీ वो लोगों से जितना प्यारा रहते हैं उतना ही न्यारा भी रहते हैं। వాళ్ళు ఎలా ఉంటారంటే ఆత్మలతో ఎంత ప్రేమగా ఉంటారో అంతే అతీతంగా కూడా ఉంటారు. और उनके साथ रहने वाले भी उनसे भी ज्यादा अटैचमेंट में भी नहीं रहते हैं, तो और दूर में भी नहीं रहते हैं। न्यारा प्यारा उनके साथ रहने वाले भी ऐसे रहते हैं, ये भी ऐसे ही रहते हैं। వాళ్ళతో ఉండే వాళ్ళతో కూడా ఎలా అటాచ్మెంట్ తోని మరి ఉండరు, ప్రేమతోని ఉంటారు, అలాగే అతీతంగా కూడా ఉంటారు. ऐसा नहीं कि जो अच्छा सेवा देते हैं, जो कोई गिफ्ट देते हैं, जो धन देते हैं उनसे ज्यादा प्यारा है, और कोई कुछ नहीं करते उनसे न्यारा है, ऐसा नहीं रहते हैं। ఎవరైతే గిఫ్ట్ ఇస్తారో అలాంటి వాళ్ళతోనే ఎక్కువ అటాచ్మెంట్ తో ఉండడం, మిగతా వాళ్ళతో దూరంగా ఉండడం అలా చెయ్యరు.
जिनको जो जरूरत है, जो मांग कर आए हैं, उनको प्यार से सेवा देते हैं। ఎవరైతే అవసరం వచ్చి వచ్చారో ఏమన్నా అడిగారో వాళ్ళకి ప్రేమతో ఇస్తూ ఉంటారు. चाहे मनसा वाचा कर्मणा तन मन धन से जिनका जो जरूरत है, जितना श्रीमत के अनुसार कर सकते हैं, वो हेल्प सहयोग करते रहेंगे बाबा के श्रीमत के आधार पर। మనస వాచ కర్మణ ప్రేమతో మనస్సు గురించి ఏది కావాలో అది బాబా నుంచి తీసుకుని ఇస్తూ ఉంటారు వాళ్ళు. लेकिन देने के बाद आगे वाले आत्माओं से एक्सपेक्टेशन नहीं रहता है, కానీ ఇచ్చిన తర్వాత ఆ ఆత్మల దగ్గర నుంచి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయరు రిటర్న్. क्योंकि वो जो सच्चे कर्म के लिए अंदर आगे वाले आत्माओं का रूहानी दुआ मिलता ही रहता है, वो फल का अनुभवी वो बन जाते हैं। ఎందుకంటే ఆ ఎదట ఆత్మల దగ్గర నుంచి ఆ ఆశీర్వాదాలు వాళ్ళకి కర్మ ఫలితంగా ఒక ఆశీర్వాదాలు దొరుకుతాయి కదా, అందుకు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉండదు. माना निराकारी अविनाशी खजाना बढ़ता ही जाता है, वो लेवल उनको पता चलता है। ఎందుకంటే నిరాకారి యొక్క ఖజానా వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది, అది వాళ్ళకి తెలిసిపోతుంది కూడా. तो सदा खुशी में रहते हैं। కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. नेक्स्ट उनका विशेषता है, నెక్స్ట్ వాళ్ళ విశేషత ఇంకొకటి ఏంటంటే वो स्थूल में या सूक्ष्म में किसी से भी कुछ भी नहीं मांगते हैं। స్థూలంలోను సూక్ష్మంగాను కూడా వాళ్ళు ఎవరిని ఏమీ అడగరు, యాచించరు. सदा संपन्न रहते हैं। ఎప్పుడు ఎల్లప్పుడూ సంపన్నంగా ఉంటారు. भले बाहर स्थूल में कुछ नहीं है तो भी బయట స్థూలంగా బయట ఏమి కొంచెం లేనప్పటికీ కూడా వాళ్ళు ఆనందంగా ఉంటారు. मन से अंदर खुश रहेंगे। మనస్సుతో లోపల సంతోషంగా ఉంటారు. फॉर एग्जाम्पल, ఉదాహరణకి आपने एसी ट्रेन में बुक किया, మీరు ఏసీ ట్రైన్ లో బుక్ చేసుకున్నారు టికెట్, ठीक है, आपको वेटिंग लिस्ट आ गया, మీకు వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. ठीक है, वेटिंग लिस्ट में क्या हो गया, आपको सीट कंफर्मेशन नहीं हुआ, వెయిటింగ్ లిస్ట్ లో మీకు సీటు కన్ఫర్మ్ అవ్వలేదు. तो आपको जनरल टिकट में जाना है। అప్పుడు మీరు జనరల్ టికెట్ లోకి వెళ్లాల్సి వస్తుంది. थोड़े बच्चे क्या करते हैं, కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, बाबा हमने इतना सेवा की, आपने एसी का सीट नहीं दिलाया क्या? బాబా మీకు మేము ఇంత సేవ చేసాము, ఏసీ టికెట్ ఇప్పించలేకపోయారు మీరు అంటారు. लेकिन जो बच्चे अंदर से खुश हैं ना, కానీ ఏ పిల్లలైతే లోపల నుంచి ఆనందంగా ఉంటారో वो जनरल में खड़े हैं तो भी जो सेवा का जो खुशी है वो अनुभव करते ही जर्नी चला जाएगा। జనరల్ లో నుంచిని కూడా ఏ సేవ అయితే చేసామో ఆ అనుభవం చెందుతూ వెళ్ళిపోతూ ఉంటారు జనరల్ లో. थैंक यू बाबा, आत्माओं को आपने खुश कर दिया ना, उनका दुआ मिल गया ना, अब मेरा मन कितना खुश है, तो अंदर की खुशी की तरफ उनका अटेंशन रहेगा। ఎప్పుడు నాకు ఆత్మల యొక్క ఆశీర్వాదాలు అయితే దొరికాయి కదా అని చెప్పి ఎప్పుడు ఎల్లప్పుడూ మనసుతో ఆనందంగా ఉంటారు వాళ్ళు. स्थूल के साधन के ऊपर, लोगों के ऊपर, उनका वर्णन के ऊपर उनका अटेंशन नहीं जाएगा। స్థూలంగా వాళ్ళ వర్ణన ఆత్మల యొక్క వర్ణన మీద వీటి మీద వాళ్ళ మనసు ఉండదు, అటెన్షన్ ఉండదు. उनके बाहर का कुछ भी कमी का महसूस होता ही नहीं होगा। వాళ్ళకి బయట ఏమీ లోటు అనిపించదు వాళ్ళకి. कोई कोई ऐसे भी हैं, కొంతమంది ఇలా కూడా ఉన్నారు, उन्होंने मुझे ओम शांति ही नहीं कहा, ऐसे एक्सपेक्टेशन अंदर से फील करते हैं। వాళ్ళు మాకు ఓం శాంతి అనే చెప్పలేదు అన్నది ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటారు లోపల నుంచి. हम तो इतना सीनियर है, हमको उन्होंने रिस्पेक्ट ही नहीं दिया और हमको सेवा करने का चांस ही नहीं दिया, ऐसे क्या करते हैं, अंदर से मन से खाते ही रहते हैं। అలా వాళ్ళకి లోపల నుంచి నేను ఇంత సీనియర్ ని, నాకు ఇంత ఇలా ఓం శాంతి చెప్పలేదు, మాకు సేవ చేయడానికి ఇవ్వలేదు అని చెప్పేసి లోపల నుంచి తినేస్తూ ఉంటుంది వాళ్ళని. लेकिन सत्यता रॉयल्टी वालों को ऐसे कुछ भी फीलिंग नहीं होता है। కానీ సత్యత రాయల్టీ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫీలింగ్ కొంచెం కూడా రాదు. ये होना चाहिए, ఇది అలా అయి ఉండాలి, ये करना चाहिए, ఇది చేసి ఉండాలి, ये मिलना चाहिए, ఇది దొరికి ఉండాలి మనకి, ये बदलना चाहिए। ఇది మార్పు చెందాలి. अब पति बदलना चाहिए, सेंटर टीचर बदलना चाहिए, साथी बदलना चाहिए, और किसी के बदलाव के लिए वो सोचेगा नहीं। వాళ్ళు మారాలి, మా భర్త మారాలి, సెంటర్ టీచర్ మారాలి, మాతో ఉన్న వాళ్ళు మారాలి, అలాంటివి వీళ్ళు అసలు ఆలోచించరు. न व्यक्ति के ऊपर, न धन के ऊपर, कोई स्वभाव संस्कार के ऊपर उनका अटेंशन नहीं रहता है। వ్యక్తుల మీద గాని, ధనం మీద గాని, ఎవరైనా స్వభావాల మీద గాని వీళ్ళ అటెన్షన్ అస్సలు ఉండదు. स्व परिवर्तन और स्व कमाई, स्व अनुभूति, बस इसके तरफ अटेंशन रहेगा। స్వపరివర్తన, స్వ అనుభూతి, దీని మీదే ఉంటుంది వాళ్ళ అటెన్షన్. उनको नाम चाहिए, मान चाहिए, शान चाहिए, ये टेंशन नहीं रहेगा। వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు కావాలి, గౌరవం కావాలి, ఇటువైపు వాళ్ళ మనసు ఉండదు.
प्यार चाहिए, मुझे पूछना चाहिए, ऐसा भी एक्सपेक्टेशन नहीं रहेगा। నాకు నా ప్రేమ కావాలి, నన్ను వాళ్ళు అడగాలి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు. स्थूल को तो बाजू में रखिएगा, सूक्ष्म में भी उनको कुछ एक्सपेक्टेशन नहीं रहेगा। ఆ స్థూలంలో పక్కన ఉంచండి, సూక్ష్మంలో కూడా వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. आगे वाले रिस्पेक्ट दे या न दे, भगवान तो दे रहा है ना, वो खुशी में मस्त रहेंगे वो। మన ఎదరవాళ్ళు మనకి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు, భగవంతుడైతే మనకి గౌరవం ఇస్తున్నారు కదా అన్న దాంట్లో ఉంటారు వాళ్ళు. लेकिन కానీ बेहद की सेवा के प्रति सोचना ये गलत नहीं है। అనంతమైన సేవ చేయడానికి ఇది ఆలోచించడం ఏమీ కాదు. हाँ, बेहद की सेवा के लिए क्या करे, कैसे करे, बाबा ऐसे कर सकते हैं क्या, उसके लिए बाबा से डिमांड करना, उसके बारे में बाबा से डिस्कशन करना ये गलत नहीं है। ఏ బేహద సేవ గురించి అలా చేయాలి ఇలా చేయాలని బాబాతో డిస్కస్ చేయడం అయితే తప్పేమీ కాదు. लेकिन स्थूल के लिए बाबा कार चाहिए, यही कार चाहिए, इसी वाला चाहिए, उसके बारे में जो स्थूल के लिए मान और नाम के लिए डिस्कशन करते हैं ना, वो ठीक नहीं है। కానీ స్థూలంగా నాకు ఈ కార్ కావాలి, ఆ కార్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడుగుతారు కదా, అది అయితే తప్పు. बाबा हमको गोल्डन बैज दिला दीजिए ना, ओन बिल्डिंग दिला दीजिए ना। బాబా మాకు గోల్డెన్ బ్యాడ్జ్ ఇవ్వండి, మాకు ఓన్ బిల్డింగ్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు కదా, तो ये गलत है। ఇది తప్పు. इसीलिए अंदर से चेक कीजिएगा आप में कितना कमाई हो रहा है। అందువల్ల మీ లోపల నుంచి చెక్ చేసుకుంటూ ఉండండి మీలో ఎంత ఆత్మిక సంపాదన ఉన్నదో అని. जितना वो कमाई होता ही रहेगा, ఎంత సంపాదన మీకు అవుతూ ఉంటుందో उनकी वृत्ति में, వాళ్ళ వృత్తిలోను, दृष्टि में, దృష్టిలోను, बोल में, వాళ్ళ మాటలలోను, देखने में भी, చూడడానికి కూడా, चलन खान पीना उठना बैठने में भी, వాళ్ళ నడతలోను, తాగడంలోను, అన్నిట్లోని కూడా सत्यता का सभ्यता दिखाई देता है। సత్యత యొక్క సభ్యత కనిపిస్తూ ఉంటుంది. जितना सत्यता ज्यादा होगा उतना सभ्यता ज्यादा होगा। ఎంత సత్యత ఎక్కువ అవుతూ ఉంటుందో అంత సభ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. आगे वालों से रिस्पेक्ट नहीं मांगेंगे, लेकिन खुद दूसरों को रिस्पेक्ट देंगे। ఎదరి వాళ్ళ నుంచి వాళ్ళు గౌరవం అడగరు, కానీ వీళ్ళే వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. जैसे भगवान कितना पावरफुल सोल है, ఎలాగైతే భగవంతుడు ఎంత శక్తిశాలి సోలు ఆత్మ. और बच्चों को कहते बच्चे देखो आप तीनों लोगों को राजा बनते हैं, सतयुग में राजा बनते हैं, हमको कितना रिस्पेक्ट देते हैं बाबा। పిల్లల్ని అంటూ ఉంటారు కదా, మీరు 3 లోకాలకి రాజు, నెక్స్ట్ సత్యయుగంలో రాజు అని చెప్పి పిల్లలందరికీ గౌరవం ఇస్తూ ఉంటారు కదా. तो सदा देना चाहिए सभी को, కాబట్టి ఎల్లప్పుడూ అందరికీ ఇవ్వాలి. लेने का इच्छा भी नहीं रहना चाहिए। తీసుకోవాలనే కోరిక అయితే ఉండకూడదు. तो ऐसे तपस्या के समय पर इस सूक्ष्म चीज को भी आपको चेक करना चाहिए। ఇలా తపస్సులో మనం సబ్జెక్ట్ ని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. हमने क्रोध तो नहीं किया, किसी के गाली तो नहीं दी, वो बात तो ठीक है। మేము ఎవరిని కోపగించుకోలేదు, ఎవరిని తిట్టడం లేదు, ఇది ఓకే, ఇది ఓకే, అలా పక్కన పెట్టండి. लेकिन मन से क्या क्या एक्सपेक्टेशन है, मन में क्या चल रहा है, उसकी तरफ अटेंशन रखिए ना। కానీ మనస్సులో ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనస్సు వైపు పెట్టండి మీ బుద్ధి. ये सुनकर कोई बच्चे कहते हैं, ఇది కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, बाबा हम अंदर से तो ठीक है, लेकिन बाहर दिखाई नहीं दे रहा है। अंदर से तो हम इतना पुरुषार्थ कर रहे हैं, इतना सेवा कर रहे हैं, अंदर से हम मस्त हैं। కానీ పిల్లలు అంటారు మేము లోపలైతే చాలా బాగున్నాము, కానీ బయటికి కనిపించట్లేదు, లోపలైతే చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాము అని చెప్తారు. तो बाबा कहते ऐसे हो ही नहीं सकता। బాబా అంటారు అలా అవ్వదు. दुनिया में सूर्य आया है, वो छिप नहीं सकता, सभी को दिखाई देगा ही। ప్రపంచంలో సూర్యుడు వచ్చాడు అంటే అందరికీ కనిపించకుండా ఉండలేడు, అందరికీ కనిపిస్తాడు, ఎక్కడ దాగిపోని ఉండలేడు. तो जिनमें सत्यता की शक्ति बड़ी है, ఎవరిలో అయితే సత్యత అనే శక్తి పెరిగిందో उनके मुख से, వాళ్ళ ముఖం ద్వారా, उनके बातों से, వాళ్ళ మాటల ద్వారా, उनके हर कर्म से, వాళ్ళ ప్రతి కర్మతోనూ, चाहे लौकिक में या अलौकिक में, లౌకికల్లో కానీ లేకపోతే అలౌకికల్లో కానీ वो एनर्जी दिखाई देता है, ఆ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది, फील होता है। ఫీలింగ్ వస్తూ ఉంటుంది. और सत्यता को सिद्ध करने का जरूरत नहीं रहता है, సత్యతని సిద్ధి చేయాల్సిన అవసరం రాదు, वो सदा प्रसिद्ध होता ही रहता है। వాళ్ళు ఎప్పుడు ప్రసిద్ధం అయిపోతూ ఉంటారు. ठीक है, उसको शो करने का जरूरत नहीं है। వాళ్ళకి షో చేయవలసిన అవసరం లేదు.
और ड्रामा में सत्यता को सिद्धि होने के लिए वरदान प्राप्त है। డ్రామాలో కూడా సత్యత సిద్ధి అవ్వడానికి వరదానం కూడా ప్రాప్తి అవుతుంది. इसीलिए आपके मुख द्वारा, అందువల్ల మీ ముఖము ద్వారా, चेहरे द्वारा, మీ ముఖము ద్వారా, चलन द्वारा మీ నడవక ద్వారా लोगों को पता चलेगा। ఆత్మలందరికీ అర్థమైపోతుంది. अभी समझ लीजिए, आप बहुत अच्छा भाषण करते हैं और ज्ञान सुनाते हैं। అసలు అనుకోండి, మీరు చాలా మంచి జ్ఞానం వినిపిస్తారు, భాషణ చేయగలరు. हाँ, और कहते हैं योग ऐसे करना चाहिए, वैसे करना है, सब कुछ भाषण कर दिया। అలా చేయాలి, ఇలా చేయాలి అని అంతా భాషణ చేస్తూ ఉంటారు. उसके बाद स्टेज में आपको 1 घंटा 1.5 घंटा योग कराने के लिए बिठा दिया। దాని తర్వాత స్టేజ్ మీద మిమ్మల్ని 1 గంట యోగం చేయడానికి కూర్చోబెట్టారు. तब आप जुटका लगाएंगे तो लोग क्या सोचेंगे बताइए? అప్పుడు మీరు గుట్టకలేసారు అంటే ఏమనుకుంటారు ఆత్మలందరూ? लोग भाषण के ऊपर भरोसा रखेंगे कि आपका डे टू लाइफ के ऊपर भरोसा रखेंगे? ఆ ఆత్మలు మీ భాషణ మీద భరోసా పెడతారా, మీరు ఎలా ఉన్నారు దాని మీద పెడతారా భరోసా? तो बाबा कहते हैं बाहर से बीके करके शो दिखा रहे हैं लेकिन अंदर की कमाई नहीं है। బయట బీకే అని చెప్పి షో చేస్తున్నారు కానీ లోపల ఏమీ లేదు. अभी अंदर की कमाई चाहिए, तपस्या में उस कमाई को बढ़ाओ। కాబట్టి లోపల సంపాదన పెంచుకోండి, దాని వైపు మీ దృష్టి పెట్టండి. ठीक है, वो सुख का अनुभवी बनो। ఆ సుఖం యొక్క అనుభవీలుగా అవ్వండి. हाँ, अभी बच्चों ने क्या किया, बाबा को अलग अलग मेल लेटर सभी लिखा था। ఇప్పుడు పిల్లలు ఏం చేశారంటే బాబాకి రకరకాల లెటర్స్ రాశారు. तो बाबा क्या कहते हैं, బాబా ఏమంటారు? बच्चे सत्यता का शक्ति बढ़ता जाएगा। పిల్లలు సత్యమైన శక్తి పెరుగుతూ ఉంటుంది. जितना आप मन से क्वेश्चन पूछते हो तुरंत अव्यक्त रूप में मैं आंसर दे देता हूँ। మీరు మనసుతో ఎంత అడిగితే క్వశ్చన్స్ నేను వెంటనే అవ్యక్త రూపంలో మీకు ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటాను. लेकिन लेटर ईमेल का जरूरत नहीं रहता है। కానీ లెటర్స్ ఈమెయిల్ యొక్క చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. लेटर आपने लिखा तो मैं तो वापस ले देता हूँ, మీరు నాకు లెటర్ రాస్తే కనుక నేను వాపస్ ఇస్తూ ఉంటాను మీకు లెటరు. लेकिन जितना प्यूरिफिकेशन होता ही रहते तुरंत 1 सेकंड में आपको आंसर मिल जाएगा। కానీ మీరు ఎంత పవిత్రంగా తయారవుతూ ఉంటారో వెంటనే మీకు ఆన్సర్ దొరుకుతూ ఉంటుంది. लेकिन सत्यता की शक्ति बढ़ाना बहुत जरूरी है, उससे ही ये रिजल्ट्स आएगा। కానీ సత్యత అనే శక్తి పెంచుకుంటూ ఉండాలి, దాంతోనే మీకు రిజల్ట్ వస్తుంది. तपस्या के साल में తపస్య సంవత్సరంలో बहुत अच्छा तपस्या कर रहे हैं, చాలా మంచి తపస్సు అయితే చేస్తున్నారు. मन उत्साह से कर रहे हैं, ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు. मनसा वाइब्रेशन द्वारा सेवा कर रहे हैं। మనసుతో వైబ్రేషన్స్ ద్వారా కూడా సేవ చేస్తున్నారు. अच्छा है, आगे बढ़ते रहिएगा। బాగుంది, ఇంకా ముందుకు వెళ్తూ ఉండండి. आगे क्या करना है, ముందు ఏం చేయాలి? आगे गुह्य राजयुक्त बातों को सामने रख, రాజయుక్తమైన రహస్యమైన जो बाबा ध्यान समय के अनुसार जो बाबा सीक्रेट बताते रहे, राज माना वो बाबा डायरेक्ट मुरली में नहीं कहते, उसमें सीक्रेट भरा हुआ रहता है। जैसे कि दूध में घी भरा हुआ रहता है ना, ऐसे जो राजयुक्त बातों जो है, బాబా ఏదైతే రహస్యాలను చెప్తూ ఉంటారో అంటే ఆ మురళిలో ఒక రహస్యం ఉంటుంది, అది పైకి మామూలుగా చెప్పరు కానీ తర్వాత దాగి ఉంటుంది. ఎలాగైతే పాలలో నెయ్యి దాగి ఉంటుందో అలా ఉంటుంది. तो उसको सामने रख, దాన్ని మీ ముందు ఉంచుకోండి, पुरुषार्थ करो, పురుషార్థం చెయ్యండి, सेवा में स्पेशल सेवा करो సేవలో స్పెషల్ సేవ చెయ్యండి, और महान बनाते चलो। మహానులుగా అవుతూ ఉండండి. ऐसे पुरुषार्थ में ఇలాంటి పురుషార్థంలో चलना नहीं है, నడవడం కాదు, चढ़ना भी नहीं है, सीढ़ी चढ़ना भी नहीं, ఎక్కడం కూడా, పైకి ఎక్కడం కూడా కాదు, उड़ना है। ఎగరాలి. ठीक है, कभी कभी बट्टी है तो उड़ना है, घर में जाए तो नीचे जाना है, ऐसा नहीं करना चाहिए। అప్పుడప్పుడు బట్టీలు అయితే ఎగరడము, ఇంటికి వెళ్ళబెట్టే పడిపోవడం కాదు. कोई समस्या आ गया तो नीचे आ गए, कुछ नहीं तो ऊपर जाना, ऐसा नहीं होना चाहिए। ఏదైనా సమస్య వస్తే కిందకు వచ్చేయడం, సమస్యలు లేకపోతే ఎగరడం కాదు. सदा उड़ते ही रहना है ఎల్లప్పుడూ ఎగురుతూ ఉండాలి. और दूसरों को भी उड़ाते रहना है। వేరే వేరే వాళ్ళని కూడా ఎగిపిస్తూ ఉండాలి. तो ऐसे जितना सत्यता में आएंगे అలా ఎంత సత్యతలోకి వస్తే మీరు उतना आप में सभ्यता आ जाएगा। అంత సభ్యత మీలో వస్తుంది. मन से तन से आगे वालों को रिस्पेक्ट देते रहेंगे। మనసు ద్వారా తనువు ద్వారా మన ముందు వాళ్ళకి మనము గౌరవం ఇస్తూ ఉంటే గనక तो रिस्पेक्ट देते रहेंगे, మన ఎదుటి వాళ్ళకి మనం గౌరవం ఇస్తూ ఉంటాం. तो ये है रियल रॉयल्टी।
ఇదే వాస్తవమైన హుందాతనం. इसीलिए అందువల్ల जब भी आप जहां भी जाते हो, ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్తే కనుక వెళ్ళినప్పుడు शादी में जाते हो, పెళ్లికి వెళ్తే గనక, रिश्तेदार के घर में जाते हो, బంధువుల ఇంటికి వెళ్తే గనక, माँ के घर में जाते हो, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే గనక, ईश्वरी विश्वविद्यालय में जाते हो, तो ఈశ్వరి విద్యాలయానికి వెళ్తే గనక रूहानी कमाई लेकर जाओ और उनको दान करके आ जाओ। ఆత్మిక సంపాదన తీసుకుని వెళ్ళండి, వాళ్ళకి దానం చేసి రండి. और वहां से आने के टाइम पर उनका दिल का दुआ लेकर आ जाओ। అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ హృదయపూర్వక ఆశీర్వాదాలు తీసుకుని రండి. माँ के घर में जाना है तो एक हफ्ते के लिए भाई जी हमको फुर्सत नहीं है, क्योंकि माँ के घर में जाना है ना टोली बनाना है करके टोली बनाते बनाते क्या नहीं करना चाहिए, ये योग का टाइम टेबल मिस नहीं करना चाहिए। అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, టోలీ చెయ్యాలి అని చెప్పి మాకు ఖాళీ లేదు అని చెప్పి యోగం కూడా మిస్ అవ్వకూడదు. उसके बाद बाबा कहते हैं बच्चे श्रावण मास आ रहा है, దీని తర్వాత బాబా అంటున్నారు శ్రావణ మాసం వస్తుంది, बहुत त्योहार भी आ रहे हैं, చాలా పండగలు కూడా వస్తున్నాయి, वेरे घर भी क्लीन करना है और भोजन भी बनाना है करके उसमें समय ज्यादा नहीं देना चाहिए। ఈ ఇల్లుని క్లీన్ చేసుకోవాలి, చాలా తయారు చేయాలి అని చెప్పి అందులో టైం వేస్ట్ చేయకూడదు. आत्मा और मन को क्लीन करने में ज्यादा समय देना चाहिए, ఆత్మని మనస్సును క్లీన్ చేసే దాంట్లో ఎక్కువ సమయం ఇవ్వాలి. क्योंकि सारे विश्व को क्लीन करने का जिम्मेदारी बाबा ने आपको दी है। ఎందుకంటే మొత్తం విశ్వాన్నంతటిని క్లీన్ చేసే బాధ్యత బాబా మీకు ఇచ్చారు. उसके लिए దాని గురించి जितना हाईएस्ट सेवा में जाएंगे ఎంత ఎక్కువ సేవ, ఉన్నతమైన సేవలో మీరు చేస్తే గనక उतना सभ्यता, అంత సభ్యత, क्योंकि आपको जितना चाहिए वो अंदर से मिल रहा है। ఎందుకంటే మీకు ఏది కావాలో అది మీకు లోపల నుంచి దొరుకుతూ ఉంటుంది. तो रूहानी खुशी में सदा मस्त रहिएगा, ఆత్మిక ఆనందంలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. बाहर का खुशी थोड़ा समय रहेगा, थोड़ा समय चला जाएगा, तो टेम्पररी है। బయట సంతోషం కొంతసేపు ఉంటుంది, కొంతసేపు వెళ్ళిపోతుంది, అదంతా టెంపరీ. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి. थैंक यू बाबा।